హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, కారం యూస్ చేస్తూ దొండకాయ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ దొండకాయలు ఇలా మధ్యకి కోసుకున్నానండి. పొడుగా కోసుకొని ఫస్ట్ దాన్ని మధ్యలోకి కట్ చేశాను. ఇట్లానే కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ నువ్వులు ఉన్నాయి, 1 స్పూన్ ధనియాలు ఉన్నాయి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 6 to 7 వెల్లుల్లిపాయలు ఉన్నాయండి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర ఉంది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇవే మెయిన్ మసాలా: ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అన్నీ మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ఆనియన్స్ అనేవి పింకిష్ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చివాసన పోయే వరకు. ఈ కొద్దిగా టైం పడుతుంది. మీకు దొండకాయలు ముదురుగా ఉంటే వాష్ చేసుకొని దాన్ని కొద్దిగా మెత్తగా ఇట్లా తీసుకుంటే అవి వేగేటప్పుడు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. అలాగే వేసే కన్నా కొద్దిగా చేత్తోని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ మిక్చర్ కూడా మనకి వేగిపోయింది. మిక్సీలో వేసుకున్నానండి నేను. కొంచెం చల్లారినాక మనం మిక్సీ వేసుకుందాం. ఇక్కడ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం మనం ఫ్రై. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. దీంట్లో మినపప్పు, శనగపప్పు ఏం వేసుకోవట్లేదు, జస్ట్ ఇవే వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లీ దొండకాయలు వేసుకుంటున్నానండి. కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకున్నాను, ఒక 3, అవి కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా మనం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. దానికంటే ముందు నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం కాబట్టి కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అగైన్ ఇది కూడా మీరు కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేస్తున్నాను. కూరలో కూడా వేస్తాం, ఇప్పుడు మిక్సీ చేసేటప్పుడు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ మిక్సీ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ మనకి వెట్ ఉంటాయి కాబట్టి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ దొండకాయలు కొద్దిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ముందు అయినా వేసుకోవచ్చు దొండకాయలు వేసినప్పుడు, నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలకి పట్టేటట్టు మొత్తంగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని అదే జార్లో వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ మసాలా అంతా దొండకాయలు పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. అంతే, మన ఉల్లిపాయ, వెల్లుల్లి, కారంతో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేటింగ్ పెట్టుకుందాం. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు.
ఈ ఫ్రై మీకు అన్నంలోకైనా చపాతీ పూరి దేంట్లో అన్నా బాగుంటుందండి. సో సింపుల్గా ఇలా దొండకాయ ఫ్రై చేసుకోండి, తినని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు. సో ఐ హోప్ టుడేస్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.